హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అను పని కోసం వెతుకుతూ ఉంటుంది. ఒక హోటల్ కనిపిస్తుంది అనుకి. ఇక హోటల్లో అడుగుతుంది, బాబు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతుంది. దొరుకుతుంది, కానీ చాలా కష్టం ఉంటుంది హోటల్లో అని అంటారు ఆ హోటల్ యజమాని. ఎంత కష్టమైనా చేస్తానండి అని అంటుంది. సరే, వంట మనుషులు రావడం మానేశారు, ఈరోజు వంట చెయ్యి, వంట బాగుంటే వంట దగ్గరే నిన్ను ఉంచుతాను అసిస్టెంటుగా అనగానే సరే అని చెప్పి పాపం అను హోటల్ లోపలికి వెళ్తుంది. అనుకు తెలిసిన వంటలన్నీ చేస్తూ ఉంటుంది పద్ధతిగా. సాయంత్రం అయినప్పటికీ ఇక లేస్తుంది. సారు, నేను చాలా పనులు చేశాను, వంట కూడా పూర్తయింది, నేను ఇంటికి వెళ్తాను అనగానే అమ్మాయి ఆగు, ఏదో పని చేస్తాను వంట చేస్తాను అంటే ఏంటో అనుకున్నాను, కానీ చక్కగా వంట పనంతా చేశావు, అలాగే నీట్గా కూడా చేశావు, అంటే నువ్వు వంట మనిషివా అని అంటారు. ఇక తన గురించి చెప్పకుండా అవును సారు, ఇళ్లల్లో నేను వంట చేసేదాన్ని, అలాగే ఒకప్పుడు మాకు క్యాటరింగ్ కూడా ఉండేది, అందుకే ఆ అనుభవంతో వంట చేశాను అని అంటుంది. సరే అమ్మా, రేపటి నుండి పొద్దునే వచ్చేసే, సాయంత్రానికల్లా వెళ్ళిపోదువు, అలాగే నీకు రోజు కూలీ ఉంటుంది, ఈరోజు కూలీ 200 రూపాయలు తీసుకుని వెళ్ళు అని అంటారు. 200 రూపాయలు తీసుకొని చాలా సంతోషపడుతుంది అను. అక్కడి నుండి ఇక కిందికి వస్తూ ఉంటుంది అను. కరెక్ట్గా అదే హోటల్కి ఆర్య కూడా వస్తారు. సార్ ఈరోజు చాలా ఆర్డర్స్ వచ్చాయి, మీరు భోజనం రెడీ చేశారా అని అంటారు. అబ్బాయి నువ్వేమీ కంగారు పడద్దు, కొత్త వంట మనిషి చక్కగా అన్నీ చేసి పెట్టేసింది, రేపటి నుండి మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ లంచ్ కూడా రెడీ అయిపోతుంది, అందుకే నువ్వేమీ కంగారు పడద్దు, నీకు బాక్స్పై 10 రూపాయలు ఎగస్ట్రా ఇస్తాను అని అంటారు ఆర్యతో. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఆర్డర్స్ వచ్చాయి, త్వరగా ఇచ్చేసి ఇంటికి వెళ్తాను అనగానే సరే అబ్బాయి, త్వరగా ఇచ్చేసి ఇదిగో నీ కూలీ ఇంత అని చెప్పి ఆర్యకు కూడా 150 రూపాయలు ఇస్తారు. సార్, నెల జీతం కంటే ఇవాళ 150 రూపాయలు ఇచ్చారు, చాలా సంతోషం, తొందరగా అందరికీ ఆర్డర్లన్నీ ఇచ్చేసి నేను ఇంటికి వెళ్తాను అని అంటారు. సరే అని చెప్పి అంటారు. ఇద్దరు చాలా సౌమ్యంగా ఉన్నారు. ఇటు వంట అమ్మాయి చాలా సౌమ్యంగా మాట్లాడుతుంది, ఈ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు. నిజంగా ఈ హోటల్కి మంచి పని వాళ్ళు దొరికారు అని అనుకుంటారు ఆ మేనేజర్. ఇది ఇలా ఉండగా పద్మావతి ఇక అమ్మమ్మ అలాగే ఇక కుచల నారాయణ వైపు గమనిస్తూ ఉంటుంది. పాపం ముగ్గురు పెద్ద వయసు వారు, మేము ఎలాగూ ఆకలిని తట్టుకొని ఉంటాము, కానీ వీళ్ళు మాత్రం ఆకలికి తట్టుకొని ఉండలేరు, అలాగే మందులు కూడా వేసుకోవాలి, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అని ధీమాతో ఎవరి దగ్గరైనా అప్పు చేయొచ్చు, కానీ ఉద్యోగమే దొరకలేదు, వెళ్ళిన చోట ఆడపిల్ల విలువ తెలియని వారు ఉంటారు, అందుకే వచ్చేశాను, పాపం ఈయన ఎక్కడ ఉన్నారో విక్రమాదిత్య గారికైనా ఉద్యోగం దొరికితే బాగుంటుంది అని అనుకుంటుంది పద్మావతి. ఇంతలో అను వస్తుంది. అక్క, పొద్దున వెళ్ళావు, ఈ పీటయానికి వచ్చావేంటి, ఎక్కడికి వెళ్ళావక్క అనగానే అమ్మి ఇప్పుడు నన్నేమీ అడగద్దు, బియ్యం కూరగాయలు తెచ్చిండాను, త్వరగా వంట చేద్దాము, అత్తయ్యకి అమ్మమ్మకి అలాగే మామయ్యకి త్వరగా వడ్డించాలి అని అంటుంది. సరే అక్క అని చెప్పి వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటారు అను అలాగే పద్మావతి. అను మనసులో అనుకుంటుంది, అమ్మికి నేను హోటల్లో వంట చేస్తున్నానంటే ఖచ్చితంగా నచ్చదు, వద్దక్క నేనే చేస్తాను, నువ్వు ఇంట్లో ఉండు అని చెప్తుంది, అందుకే పద్మావతికి ఉద్యోగం అని చెప్తాను అని మనసులో అనుకుంటూ ఉండగానే పద్మావతి ఇటు తిరుగుతుంది. అక్క, నీకు ఉద్యోగం దొరికింది కదా అని అంటుంది. అవునమ్మి అని అంటుంది అను. మరి జీతం ఇచ్చుండారా, అందుకే ఈ సరుకులు తీసుకొచ్చావా అని అడుగుతుంది. అవునమ్మి, ఫస్ట్ రోజు కదా, రోజు కూలీ మాట్లాడాను అని చెప్పి అనగానే అక్క కూలీ ఏంటి, నువ్వు కూలీ ఏంటి, ఈ ఇంటి ఫస్ట్ కోడలివక్క అని అంటుంది. అయ్యో అమ్మి, అలా అన్నాను, అదేం కాదు, హోటల్లో రిసెప్షనిస్ట్ వచ్చింది, ఆ ఓనర్కి ఎక్కువ హోటల్స్ ఉన్నాయి, అందుకే నన్ను అక్కడ పెట్టుకున్నారు, ఇక రోజువారీ డబ్బులు అడిగాను, అవే వచ్చాయి అని అంటుంది. అక్క నువ్వు సూపర్ అక్క, కానీ ఈ రోజుల్లో
చాలామంది ఎదవులు బయట ఓనర్లా చలమని అవుతున్నారు. జాగ్రత్తక్క. పోనీలే, నీకేనా ఉద్యోగం దొరికింది. నేను వెళ్ళిన చోట ఒక పనికి మాలినోడు ఉన్నాడు అని చెప్పి జరిగిందంతా చెప్తుంది. అమ్మి, టెన్షన్ పడద్దు, నేనున్నాను అని అంటుంది అను. ఇంతలో పద్మావతి వాళ్ళమ్మ పార్వతి ఇంటికి వస్తుంది. హమీ, అను అని పిలుస్తుంది. అమ్మా, నువ్వేంటి అని అంటారు. ఏంటమ్మీ, ఏంటి ఘోరం అని చెప్పి అంటూ ఉండగానే విక్రమాదిత్య బాధగా ఫైల్ తీసుకుని ఇంటికి చేరుకుంటారు. ఆర్య కూడా ఇక పాపం లోపలికి వస్తూ ఉంటారు. ఒక్కసారిగా పద్మావతి వాళ్ళ అమ్మ మాటల్ని వింటారు వాళ్ళిద్దరూ. ఏమైందమ్మా, ఇప్పుడేం జరిగింది అనగానే, ఇంత జరిగినా ఈ అమ్మతో ఒక్క మాట కూడా చెప్పలేరా? మేము ఏమైనా ఎక్కడో ఉన్నామా? అయినా ఆస్తిపాస్తులు పోయాయి. అయినా మీరు నిబ్బరంగా ఈ చిన్న ఇంట్లో ఉంటున్నారు. దానిని తప్పు పట్టం లేదు. కానీ కన్న తల్లిగా నన్ను నువ్వు ఒక్క మాటైనా అడిగారా? ఇక మీరు ఇక్కడ కష్టాలు పడాల్సిన అవసరం లేదు. పదండి, అందరూ మా ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి గబగబా దండం మీద ఉన్న బట్టలన్నీ ఒక సంచిలో పెడుతూ ఉంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు. అమ్మా, ఎందుకమ్మా బట్టలన్నీ సర్దుతుండావు అని అంటుంది. ఇంకిక్కడ ఉండొద్దమ్మీ అనగానే, అమ్మా, ఎందుకు మేము రావాలి? ఆస్తి పోయినంత మాత్రాన మా పరువు పోయిండదా? నాకు కాళ్ళు చేతులు ఏమైనా లేవా? మేం మనుషులం కాదా? మీ ఇంట్లో మేము తలదాచుకోవడం ఏంటి? ఆస్తి పోతే జీవితం పోతుందా అమ్మా? ఇప్పటికే ఆస్తి పోయి పరువు తక్కువగా ఉన్నామని అందరం బాధపడుతున్నాము. ఇప్పుడు మీ ఇంటికి వస్తే ఈ ఇంటి పరువు పూర్తిగా పోతుందమ్మా. నా అత్తింటి వారి పరువు పోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, ఇబ్బందిని పడుండొచ్చు. కానీ ఈ ఇబ్బందుల్ని అధిగమించి మేము కూడా ఒక స్థాయికి వస్తామమ్మా. కష్టపడితే ఏది సాధించనిది ఉండదు అని అంటుంది. అమ్మీ, మీరు కష్టాలు పడుతున్నారు, కానీ మీకు ఒక్కరోజో 2 రోజులో చెయ్యూత కూడా ఇవ్వద్దా అని అంటుంది. వద్దమ్మా, వద్దు. ఎందుకంటే మేము దేవుడిని కోరుకున్నది ఒక్కటే, ఆస్తి పోయినా మా అందరం ఒకే చోట ధైర్యంగా ఉండాలని అని చెప్పి అంటుంది పద్మావతి. అవునమ్మా, మేము అక్కడికి రాలేము. ఇక్కడే కాలో గంజి తాగుతాము, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి ఇక బయటికి తిరిగి చూస్తారు. ఇక విక్కీ, ఆర్య అక్కడికి కనిపిస్తారు. అల్లుడు గారు, నేను మా ఇంటికి రమ్మంటున్నానని మిమ్మల్ని చిన్నతనంగా అనుకోవద్దు. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు ఆయన వారు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు అని అంటారు ఇక పార్వతి. అమ్మా, మేమిద్దరం మీ కన్న కూతుర్లం కాబట్టి మమ్మల్ని చూడడానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, మాతో సంతోషంగా ఉండొచ్చు. కానీ మమ్మల్ని పుట్టింటికి తీసుకు వెళ్తాను అని మాత్రం అనద్దమ్మా. ఏ పండగలకో పబ్బాలకో మీ ఇంటికి పిలిచి చల్లని దీవెన నాయన నువ్వు ఇస్తే అదే చాలు అని అంటుంది పద్మావతి. అవునత్తయ్యా, దగ్గర డబ్బు లేకపోయినా మేమందరం ఒకే దగ్గర ఉన్నామని సంతోషంగా ఉన్నాము అని అంటారు విక్కీ. ఇక పద్మావతి వాళ్ళ అమ్మ అంటుంది, నిజంగా నా పిల్లలు బంగారు కొండలు, నా అల్లుళ్ళు మరింత బంగారం. ఎందుకంటే డబ్బు ఉన్నా లేకపోయినా ఒకే చోట ఆనందంగా ఉంటాను అంటున్నారు. తప్పైపోయింది, కానీ ఒకటి మాత్రం నిజం, దేవుడు కష్టాలు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంచడు. ఖచ్చితంగా మంచివారికి సుఖాలని అందిస్తాడు అని అంటుంది పద్మావతి వాళ్ళ అమ్మగారు. ఇది ఇలా ఉండగా అరవింద ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కసారి నేను ఇలా కాకుండా వేరే డ్రెస్లో వెళ్ళి విక్కీ, పద్మావతి అందరినీ చూసేసి వస్తాను. అప్పుడు ఏమీ టెన్షన్ ఉండదు కదా. ఈయన ఎక్కడికి వెళ్ళారు అదే విషయం ఈయనకి చెప్పాలనుకున్నాను, కానీ ఈయన ఇంటికి రాలేదు అని చెప్పి ఇక అరవింద విక్రమాదిత్య వాళ్ళని చూడ్డానికి వేరే డ్రెస్లో వేసుకొని బయలుదేరుతుంది అరవింద. ఇక అక్కడున్న ఒక సర్వీస్ ఆటో ఎక్కుతుంది. సర్వీస్ ఆటోలో ఎవరు గుర్తుపట్టరు. అమ్మయ్య, వాళ్ళని చూస్తే గాని నా మనసులో ఉండదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఆటోలో అంతా చూస్తూ ఉంటుంది అరవింద. ఇంతలో మురళి వెళ్తూ ఉంటారు. అరవిందని ఆటోలో చూసి షాక్ అవుతాడు. అంటే రానమ్మ ఈ డ్రెస్లో బయటికి వచ్చింది ఎవరు గుర్తుపట్టకుండా. అమ్మో, ఇప్పుడు రానమ్మకి అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా నన్ను చీకొట్టడమే కాదు, ఆస్తి కూడా తన పేరు మీద రాయించుకొని తన తమ్ముడికి ఇస్తుంది. నా దుర్మార్గం అంతా తెలుసుకుంటుంది. ఇప్పట్లో అరవిందకి ఈ విషయం తెలియకూడదు. అసలు అరవిందకి తెలియకుండా ఉండడం అనేది పక్కన పెట్టు. ఇప్పుడు విక్కీ నాకు ఏదో
ఏదో లెసన్ చెప్పాలనుకుంటున్నాడు. అలాగే అరవింద బ్రతికి ఉంటేనే నీ బ్రతకని ఛాలెంజ్ విసురుతాడా? నీ దగ్గర రూపాయి మాత్రమే ఉంది. కేసులు ఉంటే ఖచ్చితంగా నా కేసుని నేనే వాదించుకుంటాను. ఈరోజు అరవిందని లేపేయబోతున్నాను. ఆ బాధతో బామ్మర్ది కుమిలి కుమిలి ఏడ్చి చేస్తాడు. అప్పుడు పద్మావతి ఒంటరిదవుతుంది. నాదవుతుంది. ఆస్తి నాదవుతుంది. ఇక దివ్య వేస్ట్ ఫెలో. నన్ను నమ్మి పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానన్నా చీప్ క్యారెక్టర్. దన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? వాడుకొని వదిలేస్తాను. పద్మావతి నా కోసమే పుట్టింది. నా కోసమే పుట్టింది. ఈరోజు అరవింద పైకి వెళ్ళబోతుంది అని చెప్పి కారుని ఇక ఆటో ముందు ఆపుతారు మురళి. ఒక్కసారిగా షాక్ అవుతారు డ్రైవర్. రానమ్మా, ఏమైంది రానమ్మా? నువ్వు ఈ డ్రెస్ వేసుకొని మీ పుట్టింటి వాళ్ళని చూడాలనుకుంటున్నావా అని అంటారు. అవునండి అని అంటుంది. రానమ్మా, నాతో పాటురా, వాళ్ళని చూపిస్తాను, వాళ్ళ గురించి కూడా నీకు చెప్తాను అని అంటారు. ఏం చెప్తారు? ఎవరికేమైంది అని అంటుంది అరవింద. అయ్యో కంగారు పడద్దు, రానమ్మా అని చెప్పి తన్ని జాగ్రత్తగా కారులో ఎక్కించుకొని ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తారు మురళి. ఈ అరవింద్ని చంపేశాక నా మీద డౌట్ రాకుండా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇక వైజాగ్లో బీచ్కి తీసుకువెళ్తారు మురళి. ఇక్కడైతేనే కరెక్ట్ అని చెప్పి ఇక అరవిందకి బీచ్ని చూపిస్తూ ఉంటారు. నాకు ఈ బీచ్ కంటే నాకు విక్కీ పద్మావతినే చూడాలనిపిస్తుంది అనగానే, చూతురానమ్మా, కొంచెం సేపు అయ్యాక వెళ్దాము, ఇప్పుడు మనం ఇక్కడ హ్యాపీగా ఈ అలల్ని చూద్దాము అని చెప్పి ఇక అరవిందని ముందుకు తొయ్యాలనుకుంటున్న మురళి గాలి పెద్దగా వీచడంతో తానే ఇక సముద్రంలోకి కాలు జారి పడిపోతారు మురళి. ఈ కాలంలో కొట్టుకొని వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది. ఏమండి ఏమండి అని చెప్పి పాపం కడుపు పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది ఇక లోపలికి. అక్కడున్న కొంతమంది పాపం అరవిందని ఆపుతూ ఉంటారు. నా భర్త సముద్రంలో కొట్టుకు వెళ్ళిపోతున్నారు, అలల్లో కొట్టుకు వెళ్ళిపోతున్నారు, రక్షించండి అని గట్టి గట్టిగా అరుస్తుంది అరవింద. ఇక అక్కడున్న వారు కొంతమంది గబగబా సముద్రంలోకి వెళ్తారు. ఇక మురళి జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వస్తారు కొంతమంది జాలరీ వాళ్ళు. ఇక బయటికి వేసి ఇటు చెంప అటు చెంప పగలగొడుతూ పొట్ట మీద గట్టిగా ఒత్తుతూ ఉంటారు. నీళ్ళన్నీ ఇక బయటికి కక్కేస్తారు మురళి. ఒక్కసారిగా చావు నుండి బయటికి వస్తారు. అమ్మో, ఇంకసేపైతే నా ప్రాణాలే పోయేవి. అసలు నేనేం చేస్తున్నాను? పాపం చేశానా? కడుపుతో ఉన్న అరవిందని చంపాలనుకోవడం పాపమా? అందుకే దేవుడు నాకు చావు అంచుల దాకా తీసుకువెళ్ళాడా? అమ్మో, ఈ అరవింద చావుని పోస్ట్ పోన్ చెయ్యాలి అని చెప్పి అరవిందా రానమ్మా అని అంటారు. ఏవండి, మీకేం కాలేదు కదా అని బాధపడుతూ ఉంటుంది. ఏవండి, నా పుట్టింటి వాళ్ళని చూడాలన్న ప్రతిసారి ఇలాగే జరుగుతుంది, మనం ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి మరోసారి ఇక విక్రమాదిత్య పద్మావతి వాళ్ళని చూడకుండానే ఇంటికి వెళ్ళిపోతుంది అరవింద మురళి. ఇది ఇలా ఉండగా ఇక పద్మావతి అలాగే అను ఇద్దరూ కలిసి కబుర్లు చెప్తూ ఉంటారు. అందరూ వింటూ ఉంటారు. ఇటువైపు ఆర్య, అటువైపు విక్కీకి వాళ్ళిద్దరి మాటలు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటాయి. ఇంతలో వాచ్మెన్ వస్తారు. వాచ్మెన్ రావడంతో ఏమైంది అని అడుగుతుంది పద్మావతి. అమ్మా, విక్రమాదిత్య సార్కి ఒక ఫైల్ వచ్చింది, అదిగో పోస్ట్లో వచ్చింది, అది ఇవ్వడానికి వచ్చాను అని అంటారు. ఇక వాచ్మెన్ ఆ ఫైలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఈ ఫైలు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపించారు అని చెప్పి ఇక దాని మీద పేరు అన్నీ చూస్తారు. ఇది ఎప్పటిదో పద్మావతి, ఇది నాన్న పంపించారు అని అంటారు విక్రమాదిత్య. మావయ్య చనిపోయి నెల అవుతుంది కదా అని అంటుంది. అవును, నెల కాదు 5 నెలలు అని అంటుంది. ఇక అను, అవునక్క మర్చిపోయాను అని అనగానే, అంటే 5 నెలల క్రితం ఫైలు ఇప్పుడు మన ఇంటికి రావడం ఏంటి అని అంటారు. ఏమో, ఫైల్ ఓపెన్ చేయండి అని అంటుంది. ఓపెన్ చేసేసరికి దానిలో పత్రాలు ఉంటాయి, పొలం పత్రాలు ఉంటాయి, ఒక లెటర్ కూడా ఉంటుంది. అమ్మ పద్మావతి, మా విక్కీకి నా ఆస్తిని నువ్వే ఇవ్వాలి. నా చావు నాకు తెలుసు, నేను చచ్చిపోతానని నాకు తెలుసు. దివ్యకి దీనిలో పావు వంతు ఇవ్వండి. అలాగే నా కొడుక్కి మొత్తం ఆస్తిని ఇవ్వండి. ఎందుకంటే తన దగ్గరున్న ఆస్తిని ఖచ్చితంగా దివ్యకి
పెళ్లి చేసి పంపిస్తారు. అందుకే దివ్యకి పావు వంతు, అలాగే అరవింద్కి పావు వంతు, మిగతా సగం ఇక మీ అందరికీ అని చెప్పి రాస్తారు. ఆ పొలం కాగితాలు చూసి అందరికీ సంతోషం అనిపిస్తుంది. చూసారా, మామయ్య గారు చనిపోయినా మంచి పని చేశారు, అందుకే మనుషుల్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటుంది పద్మావతి. ఏంటి, డాడీ ఆస్తిని నాకు పావంతో, అరవింద్కి పావంతో, అన్నయ్యకి మాత్రం మొత్తమా? ఇప్పుడు ఏమీ మాట్లాడినా తప్పే వస్తుంది. అయినా వీళ్ళేంటి, కటిక దరిద్రులు అవ్వాలనుకుంటే ఇప్పుడు 10 ఎకరాల పొలం వచ్చింది, అది వ్యవసాయం చేసుకున్నా వీళ్ళు హ్యాపీగా బ్రతుకుతారు. ఈ విషయం బావకి అర్జెంటుగా చెప్పాలి అని అనుకుంటుంది దివ్య. ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. విక్కీ, నిజంగా బావగారు చాలా మంచి పని చేశారు, ఇక ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, కమ్మటి భోజనం తెచ్చుకొని హ్యాపీగా ఉండాలి అనగానే, అవును పిన్ని, మన ఎంత బాధలంతా పోయాయి, రేపు మన పొలం దగ్గరికి మనం వెళ్తున్నాము అని అంటారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక విక్రమాదిత్య వాళ్ళ నాన్న కొన్న పొలాల దగ్గరికి వెళ్తారు. అక్కడ కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఆ పొలాన్ని గమనిస్తూ ఉంటారు. ఇక విక్రమాదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇది విక్రమాదిత్య గారికి వాళ్ళ నాన్న రాసించిన పొలం, కానీ ఇది పొలం కాదు, రంగురాళ్ళు. ఇది డైమండ్తో సమానమైన రేటు పలికే ఒక కొండ దీని మధ్యలో ఉంది. ఆ కొండ గనుక అమ్మకం మొదలు పెడితే నిజంగా ఈ స్టేట్ని కొనేసేంత డబ్బు వస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఫ్యామిలీ అంతా. ఇక మురళి, సారీ విక్రమాదిత్య, అవునా, ఇది పొలంగానే ఉంటే బాగుంటుందని మా నాన్న అనగానే, చూడండి సార్, పొలంగా వాడే కంటే రంగురాళ్ళ గుట్ట ఇది, దీనికి ఎంత వాల్యూ ఉందో మీకు తెలీదు. కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.